హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. జాబ్ క్యాలెండర్ని అమలు చేయాలనేసి నిరుద్యోగులు కోరుతున్నటువంటి సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి న్యూస్ కూడా రావడం అయితే జరిగిందనమాట. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలనేసి అధికారులను ఆదేశించడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ని అమలు చేయాలనేసి నిరుద్యోగులు నిన్నటి రోజున చలో గాంధీ భవన్ అనే పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపిన విధంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలనేసి నిరుద్యోగులు కోరుతున్నటువంటి సమాచారం కూడా ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దామండి. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి, చలో గాంధీ భవన్ నిరసనలో నిరుద్యోగులు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల ప్రకారం జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనతో మంగళవారం వారు చేపట్టినటువంటి చలో గాంధీ భవన్ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. నిరుద్యోగులు గాంధీ భవన్ వద్దకు వస్తున్నారనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ముందస్తుగానే వారిని అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తాము గాంధీ భవన్ను ముట్టడించేందుకు రాలేదని, ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేందుకు వచ్చామని నిరుద్యోగులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, నిరుద్యోగులను అన్యాయానికి గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు విజయక్రాంతి దినపత్రికలో రావడం అయితే జరిగిందండి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కన్నా ప్లస్ తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి న్యూస్ అయితే నిన్నటి రోజు వేటి న్యూస్లో అయితే రావడం జరిగింది. నిన్నటి రోజు రాత్రి న్యూస్ అయితే వచ్చిందండి. అలాగే ఈరోజు పత్రికాముఖంగా కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే వచ్చిందనమాట. వెలుగు దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చింది. ఉత్తమ సిబ్బందికి అవార్డులు అనేసి అటవీ శాఖలో అధికారుల కొరతపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. రాష్ట్రానికి తగిన సంఖ్యలో ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని సిఎస్కు సూచించారు. అలాగే శాఖలో ప్రమోషన్లు, కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట. అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలను సిద్ధం చేయాలనేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసినటువంటి సమాచారం కూడా ఉంది. ఈ సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, అలాగే అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం గారు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగిందనమాట. ఇందులో అటవీ శాఖలో ముఖ్యంగా ఉద్యోగాలంటే కన్నా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలనే భర్తీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. గతంలో రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తామనేసి షెడ్యూల్లో పేర్కొనడం అయితే జరిగింది. కానీ ఆ జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న విధంగా నోటిఫికేషన్స్ విడుదలకు నోచుకోలేదండి. అనుకోకుండా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ రావడం కాబట్టి నోటిఫికేషన్స్ విడుదలకు నోచుకోలేదు. ఇక రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి
అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసిన తర్వాత మొట్టమొదటిగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలనే భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వేటి న్యూస్లో వచ్చినటువంటి సమాచారం కూడా చూసుకుంటే అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలి రేవంత్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. అటవీ శాఖలో ప్రమోషన్లతో పాటు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. మంత్రి సురేఖతో కలిసి ఆయన ఎకో టూరిజం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ని రాబోయే రోజుల్లో విడుదల చేస్తారండి. ప్రిపరేషన్పై దృష్టి పెట్టి మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.